అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధవిలత. సో ఈరోజు అయితే వచ్చేసి మనము మురుకులు చేసుకుంటున్నాం. మా అమ్మనైతే చాలా చాలా సూపర్ టేస్టీ ఎమ్మీ ఉంటుందండి. 3 కిలోల బియ్యం పిండి తీసుకోవాలి. సో 3 కిలోల బియ్యం పిండికి మేమైతే ఇక్కడ 3 కిలోల బియ్యం పిండి తీసుకున్నాం మురుకులకు. అయితే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 3 కిలోలకు అంటే 1 కిలోకు 1 స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. సో మేము 3 కిలోల బియ్యం పిండికి 3 స్పూన్లు తీసుకున్నాం. ఆల్రెడీ అంటే ఇక్కడ మీకు 2 స్పూన్ కనిపిస్తుంది, మళ్ళీ మేము కొంచెం వేసినాం ఎందుకంటే అది కరెక్ట్ ఉండదని చెప్పేసి. మేము మెజర్మెంట్ చేసిన ప్రకారం 3 టేబుల్ స్పూన్ వేయాలి. ఇంకా ఈ మన ఓమా అనేది ఇది దీంట్లో ఇంపార్టెంట్ అండి. ఓమా వచ్చేసి 2 స్పూన్ వేసుకోవాలి. నువ్వులు 2 కప్స్ వేసుకోవాలి. నువ్వులు అనేది మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కానీ 2 కప్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. సో ఇంతేనండి, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అది ఇంకో విషయం, రేషన్ బియ్యం అవుతే మీరు నార్మల్ వాటర్తో కలుపుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ ఉంటే మాత్రం మీరు కొంచెం వామ్ వాటర్ తీసుకొని కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి. సో మేమైతే ఇలా కలిపేసుకుంటున్నాము. ఇదైతే ఈరోజు మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. సో అమ్మతో చేపిస్తున్నా, ఎందుకంటే మా అమ్మ చాలా చాలా అంటే చాలా ఎమ్మిగా చేస్తుంది. మా ఇంట్లో మా అందరికీ మా అమ్మ మురుకులు అంటే చాలా ఇష్టం అండి. సో ఈ రెసిపీ అమ్మది ఎందుకు చూపిస్తున్నా అంటే అంత టేస్టీ మీరు కూడా అందరు చూడాలి, మీకు కూడా రావాలి, తెలుసుకోవాలి. సో కొత్త వాళ్ళు ఉంటే సారీ అండి, పెద్దవాళ్ళు ఉంటే అందరికీ వచ్చు. కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళ కోసము మాత్రం అమ్మ చేత చేపిస్తే అమృతంలాగా ఉంటుందని చెప్పేసి నేను మీకు అమ్మ వీడియోని అయితే పెడుతున్నానండి. సో నా ఫాలోవర్స్ అందరూ చూడాలి, ఇంకా చేసుకోవాలి సో అని నేను కోరుకుంటున్నా. సో ఇలానైతే కలిపేసుకోండి. ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ లూజ్ కాకుండా మీడియం అండి. మీడియం కలిపేసుకొని ఒక 1 kg ఆయిల్ అయితే వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇంకా మనకు స్టార్ ఉంటుంది కదండి, స్టార్లు మురుకులకు స్టార్లు తీసుకోవాలి. 1 స్టార్ తీసుకోండి. ఇంకా మనము మురుకులది అది మషిన్ ఉంది కదండి, దానికి ఆయిల్ పెట్టేసుకోవాలి లోపల నుంచి. ఎందుకంటే పిండి తట్టుకోకుండా తొందరగా అయితే ఇలా ఆయిల్ వేసుకుంటే తొందరగా జారుతుందండి, జారడానికి కోసమని వేసుకోవాలి. అయితే ఫుల్ అవసరం లేదండి, 2 స్పూన్లు వేసుకుంటే హాఫ్ పెట్టేసుకోవాలి. హాఫ్ పెట్టేసుకొని ఇంకా ఒత్తేసుకోవడమే. సో దీంట్లో అయితే ఇంకా మీకు అంటే ఒక్కొక్కళ్ళు ఫుల్ కూడా నింపేసుకుంటారు, కాకపోతే అది 2 సార్లు ఇట్లా చేస్తారు. కానీ హాఫ్ పెట్టేసుకుంటే మనకు 1 టైం కోసం వస్తుందండి. సో మీరు ఇంకా ఇలా హాఫ్ పెట్టేసుకోండి, ఇలా చూపించినట్టుగా. ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ అక్కడ వేడైపోతుంటే ఇక్కడ మనం ఇది రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే ఇంకా వేసేసుకోవడమేనండి. సో ఆయిల్ అయితే వేడైందండి, ఇంకా ఇప్పుడు మనం మురుకులు వేసేసుకోవడమే. సో అమ్మ అయితే మురుకులు వేస్తుంది చూడండి, ఇలా మురుకులు వేసుకోవాలి. ఈ మురుకులు అనేది కాసేపటిదాకా మనము కలుపుకోవద్దు, వెంటనే ఇట్లా వేయద్దు. కొంచెం అవి ఫ్రై కానియాలి, డీప్ ఫ్రై కానియాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ఫోల్డ్ చేయాలండి. అప్పటిదాకానైతే ఫోల్డ్ చేయొద్దు, 2 దిక్కుల బ్రౌన్గా రావాలి, లేదా గట్టిగా అవుతుంది కొంచెం ప్రాపర్గా మీరు కాల్చుకోకపోతే. సో మంచిగానైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఇలా క్రిస్పీగా అవుతుందండి. సో మీరు కూడా ఇలా చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.